రజకులు రజక కులవృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాల క్రితం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారు బాపట్ల ప్యాడిసన్ పేటలో తూర్పు బాపట్ల రెవెన్యూ గ్రామం తాలూకి డీన్ నెంబర్ 671/J1 రూలో 38 సెంట్ల స్థలంను చాకలి చెరువు నిమిత్తం కేటాయించారు. అప్పటి నుంచి సదరు స్థలంలో చాకలి చెరువు తవ్వుకొని రజక వృత్తి చేసుకుంటూ కుటుంబంలో కుల వృత్తులతో ఆధారపడి జీవించుచున్నారు. సదరు చాకలి చెరువును మా సాధ్విన అనుభవంలో ఉంచుకొని రజక వృత్తిని చేసుకుంటున్నారు. మా కుటుంబాలను పోషించుకుంటున్నామని వారు ఈ విధంగా మాట్లాడారు. కర్రలు పీకేసేసారు. మీకేం లేదు, పేట మాది, ఇది మా పేట మాది, మీకేం లేదు, పోండి అవతలకని అంటున్నారు. మమ్మల్ని రానివ్వట్లే దాంట్లో. పేట మాది పేటసన్పేట అండి. మా నాన్నగారు ఆత్మకూరు వీరయ్య గారు. అది మా తాతయ్య తరాల నుంచి వస్తున్న చెరువు. అది మాకు పూడ్చేటప్పుడు మా నాన్నగారు పోరాడితే కొంత ఇస్తామన్నారు. ఇది శాంతం అయిపోయినాక ఇప్పుడు మీకు ఏం లేదు, ఆ చోట్లకి అడుగు పెట్టడానికి వీల్లేదని అక్కడ ఉన్న వాస్తవ్యులు అంటున్నారు. కానీ మాకు ఎంతో కొంత న్యాయం చేస్తారని మేము ఇక్కడికి వచ్చామండి. అనాదిగా ఈ రజకులకు సంబంధించిన కుల వృత్తులు చేసుకోవడానికి దాదాపుగా ఒక 5 చెరువులు ఉండేవి. ఆ చెరువులన్నీ కూడా ఇప్పుడు కబ్జాకు గురైపోయి మరి ఆ రజకులకు సంబంధించిన అనాదిగా వస్తున్నటువంటి వాళ్ళ కుల వృత్తులు చేసుకునే పరిస్థితి లేకుండా ఉంది. దీనికి కేవలం కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే ప్రతి కులానికి సంబంధించిన వృత్తిని కొనసాగించుకోవడానికి ప్రతి ప్రభుత్వం వచ్చిన గవర్నమెంట్ మారిన ప్రతిసారి వారికి ఏదో ఒక విధంగా అభివృద్ధి చెందడానికి ఏదైనా వారికి ఉపయోగకరమైనది చేయాలి. అలా కాకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల మాత్రమే ఇలా జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన చెరువులన్నీ కూడా కబ్జాకు గురైనవి. ఇందులో భాగంగా పేటసన్పేటలో ఉన్నటువంటి రజకులకు సంబంధించిన ఒక 38 సెంట్ల ఒక చెరువుని అన్యాక్రాంతం చేసేసి దాన్ని పూర్తి చేశారు. ఈరోజు వీళ్ళు కరోనా సమయం వరకు కూడా ఆ చెరువులో వాళ్ళ వృత్తిని కొనసాగించారు. కరోనా సమయం అయిన తర్వాత ఇప్పుడు మరలా వెళ్ళి అక్కడ వీళ్ళు తొట్టులో అవి కట్టుకొని మరలా బట్టలు తుక్కునే ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రారంభించగానే అక్కడ పేటసన్పేటలో ఉన్న కొంతమంది గ్రామస్తులు, అందరూ కాదండి, కొంతమంది మాత్రమే అక్కడ దాన్ని కబ్జా చేయాలనే దురుద్దేశంతో వీళ్ళ మీద దాడి చేసి ఆడవాళ్ళని కూడా చూడకుండా గందరగోళం చేశారు. అయితే ఈ విషయం మీద మేము పట్టణ సిఐ గారిని, రాంబాబు గారిని కూడా కలిసాం. సానుకూలంగా స్పందించారు సారు. అదేవిధంగా ఎంఆర్ఓ గారిని కూడా కలిసాం. ఈరోజు ఎంఆర్ఓ గారు కలిసి ఆ చెరువు అన్యాక్రాంతమైన చెరువుని మాకు మరలా ఈ రజకులకి అప్పచెప్పాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. అదేవిధంగా ఇదే విషయం మీద మేము రేపు కలెక్టర్ గారిని కూడా కలవబోతున్నాం. ప్రతి ఒక్క ప్రజా సంఘాలు కూడా రజకులకి అండగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ జై భీమ్.